ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో గుండెలను పిండేసే ఘటన వెలుగు చూస్తుంది. వడ్డెర సత్రంలోని రూమ్ నంబర్ 11లో ఒకే కుటుంబానికి చెందిన 5 మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. గది నుంచి దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా హాలులో 2, స్నానాల గదిలో 3 మహిళల బాడీలు గుర్తించారు. మృతులను శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్, మల్లేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి, మణికంఠగా గుర్తించారు. గత నెల 28 నుంచి ఆరోగ్యం బాగాలేదనే కారణంతో సత్రంలోనే బస చేస్తున్న ఈ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు వెల్లడించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ శ్రీశైలం పుణ్యక్షేత్ర దేవస్థానం దగ్గర వడ్డేరాజుల సత్రం ఉంది. ఈ వడ్డేరాజు సత్రంలో శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామస్తులు సుధాకరు, వాళ్ళ సిస్టర్స్ 3, ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి, ఈ మల్లేశ్వరి కొడుకు మణికంఠ, వీళ్ళ 5 మంది కలిసి ఒక ఆటో AP39 UX 6978 ఆటోలో ఇక్కడ శ్రీశైలానికి వచ్చి 28/7/2026 తేదీన వచ్చినారు. వచ్చి ఒక రోజుకి 800 రూపాయల చొప్పున రెంట్ ఇస్తూ వడ్డేరాజ్ సత్రం రూమ్ నంబర్ 11లో ఉన్నారు రెంట్ తీసుకొని. ఈ సత్రం వాళ్ళు కూడా ఖాళీ చేయాలంటే లేదు, మాకు కొంచెం అనారోగ్యంతో మేము ఇక్కడ వచ్చినాము, దేవునికి మొక్కునే దానికి మేము కొద్ది రోజులు ఉంటామని చెప్పి రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళ స్టాఫ్ కూడా వాళ్ళు కంటిన్యూ చేసినారు డైలీ 800 రూపాయలు తీసుకొని. కానీ ఈ రోజు ఉదయం 8:30 గంటలకు సత్రం వాళ్ళు మా 1 టౌన్ ఎస్ఐ సుబ్బారెడ్డి గారికి సమాచారం ఇస్తే ఇక్కడ మా సిఐ ఎస్ఐ సుబ్బారెడ్డి వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి చూసినారు. చూస్తే రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫస్ట్ హాల్లో వచ్చి సుధాకరు, మణికంఠ వీళ్ళు మామ అల్లులు అవుతారు. వీళ్ళిద్దరు ఫ్యాన్కు చీరతో ఊరి వేసుకొని చనిపోయి ఉన్నారు. మళ్ళీ లోపలిపై బాత్రూమ్ సైడ్ గోడకు చూస్తే 3 సిస్టర్స్ ఆదిలక్ష్మి, మల్లేశ్వరి, శ్రీదేవి ఈ 3 లైన్ గా చీరంతా పైన గోడకు కట్టేసి ఆ చీరతో ఊరి వేసుకొని చనిపోయినారు. దీనిపైన మేమంతా విచారణ చేస్తే అక్కడ లోకల్ గా సత్యసాయి జిల్లా బత్తనపల్లి గ్రామస్తులు వాళ్ళ బంధువులతో మాట్లాడితే ఫోన్లో ఒకతను సుధాకరు ప్లస్ బత్తనపల్లి ఎస్ఐ గారితో కూడా మాట్లాడితే వాళ్ళు కొంచెం ఆర్థికంగా చాలా సమస్య ఉండి 2 సిస్టర్స్ కూడా పెళ్లి అయ్యి కూడా భర్తను వదిలేసి ఉండడంతో వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సుధాకర్ కూడా పెళ్లి చేసుకోకుండా వాళ్ళ సిస్టర్స్ అందరినీ చూసుకుంటూ ఉన్నారనే ఒక ఆలోచనతో ఇక్కడ వచ్చి సూసైడ్ చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఇప్పుడు మా మల్లికార్జున CSO గారు దేవస్థానం తరఫున మేము పంచాయతీదార్స్ ఈ చట్టం నుండి పనిచేసే మేనేజర్స్ అందరూ కలిసి చూసినాము. మొత్తం వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అంతా చేయించినాము. వాళ్ళ బంధువులు కూడా వాళ్ళ కంప్లైంట్ తీసుకుని మీ ప్రొసీజర్ ఫాలో కండి అని చెప్పినారు. వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు. అయితే అన్ని యాంగిల్లో విచారణ పూర్తి చేసి పూర్తి దర్యాప్తు చేస్తూ వాళ్ళకి తప్పకుండా న్యాయం చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఈ ఘటనపై ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సత్రాల్లో భక్తుల బసకు 48 గంటలే అనుమతున్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి నెల రోజులుగా గది కేటాయించడంపై వడ్డెర సత్రం యాజమాన్యంపై చర్యలకు సిద్ధమయ్యారు.